ఏదైనా చెప్పుకునే ముందు క్రిష్ గారికి అయితే ముందు ఒక థ్యాంక్స్ చెప్పేసుకుందాం. సినిమా విషయానికి వస్తే నాకైతే అబవ్ యావరేజ్ అనిపించిందండి. చాలా మంది మూవీ ఫెయిల్ అయిపోద్దని అస్సలు హైప్ లేదని అనుకున్నారు, కానీ ఒక సేఫ్ జోన్ లోకి అయితే వచ్చేసింది సినిమా. ఫస్ట్ హాఫ్ ఫ్లాలెస్ గా ఉంటది, ప్రతి ఆస్పెక్ట్ అదిరిపోయింది. ప్రతి సీన్ ని హ్యాండిల్ చేసిన విధానం, ప్రతి యాక్టర్ చేసిన పర్ఫార్మెన్స్, డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్, కెమెరా వర్క్ అన్ని అదిరిపోయాయి. ఒక్క హీరోయిన్ నిధి అగర్వాల్ గారు మాత్రం అస్సలు సెట్ అవ్వలేదేమో అనిపించింది. అంత మంచి చాయిస్ కాదేమో, బట్ ఈ సినిమా కోసం ఆవిడ నుంచున్న తీరుకి, పెట్టిన ఎఫర్ట్స్ కి, ప్రతి యాక్షన్ ఎపిసోడ్ అండ్ ప్రతి ఎలివేషన్ సీన్ అయితే సూపర్బ్ ఎగ్జిక్యూషన్. ఇంటర్వెల్ మంచి ట్విస్ట్ తో ఎక్సైటింగ్ గా వస్తుంది. మేము మంచి మాస్ థియేటర్ లో చూసాం కాబట్టి కుర్రోళ్ళంతా రచ్చలైపోయారు. చాలా చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా ఎంజాయ్ చేశారు. ఇంటర్వెల్ లో అందరికి పూనకాలే. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం డౌన్ అవుతుందండి. స్టోరీలో డ్రాగ్ స్టార్ట్ అయిపోద్ది. సినిమాలో మెయిన్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే అది సీజీ వర్కే. గట్టిగా మాట్లాడితే గ్రాఫిక్స్ అన్ని అమీపేట్ ఎడిట్స్ లా ఉంటాయి. త్రూ అవుట్ సెకండ్ హాఫ్ అక్కడక్కడ మంచి సీన్స్ అప్పుడప్పుడు వస్తూ మళ్ళీ పోతూ ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. అండ్ తార సాంగ్ థియేట్రికల్ సౌండ్స్ లో అదిరిపోయింది. అండ్ స్క్రీన్ మీద కూడా నిధి గారు అండ్ ఆవిడ డాన్స్ అది చాలా చాలా బాగుంది. కొంపతీసి మీరు ఏమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇంకా పీకే గారు కంపోజ్ చేశారని హైప్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అంత గొప్పగా ఆర్ యూనిక్ గా కూడా అనిపించలేదు. క్లైమాక్స్ లో స్టామ్ ఎపిసోడ్ కూడా అంత గొప్పగా ఉండదు. ఎండ్ కార్డ్ ఎపిసోడ్ ని అంత గొప్పగా ఎండ్ చేయలేకపోయారేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ ని డైరెక్ట్ చేసిన విధానంలో చాలా చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కా మెచ్యూరిటీ మొత్తం పోయింది. మేబీ 2 డైరెక్టర్స్ ఎఫెక్ట్ అనుకుంటా, బట్ థ్యాంక్స్ టు క్రిష్ గారు. పీకే గారిని బ్యాక్ టు ఫ్యాన్స్ ఇచ్చేశారు. దట్టు అందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఇచ్చారు. సో ఫైనల్ గా ఈ మూవీ ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ అండ్ ఫ్యాన్స్ అయితే వన్స్ మోర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఆంది అదే స్టామ్ ఎలా ఉందో చూసేసాం. ఇంకా సెప్టెంబర్ లో ఫైర్ స్టామ్ ఎలా ఉంటుందో చూడడానికి